వీర్, ఎందుకంత ఆందోళనగా కనిపిస్తున్నావు? ఏమైంది? వీరు ఒకే సమయంలో 3 చోట్లకు వెళ్ళాలి, అందుకే తను ఆందోళనగా ఉన్నాడు. ఎమిలీ ఒక కొత్త పిఎస్పి గేమ్ కొనడానికి వీరిని పిలిచింది. తను ఫోన్ పెట్టగానే ప్రిన్సిపల్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఆయన లైబ్రరీకి రమ్మన్నారు, ఏదో పనుందంట. అంతేకాదు, వీరు అక్కడికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే తాతయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ ఏదో డౌన్లోడింగ్ అవుతోందట. అది పూర్తయ్యే వరకు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు. ఎందుకు? డౌన్లోడ్ తర్వాత కంప్యూటర్ ని రిమోట్ తో ఆఫ్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను నీలాంటి వాళ్ళని ఇద్దరిని తయారు చేస్తాను. ఒకరిని ప్రిన్సిపల్ దగ్గరికి పంపించు, రెండో మనిషి ఇమ్లీతో పిఎస్పి గేమ్ కొనడానికి వెళ్తాడు. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. వద్దు వద్దు ప్లీజ్, నువ్వు మాత్రం ఆ పని చెయ్యొద్దు. మొహం నాలాగే ఉంటుంది, కానీ బుద్ధి నీలో ఉందనుకో మొత్తం గందరగోళం అయిపోతుంది. ఏ, ఇప్పుడు నా బుద్ధికేమైంది? నేను ఊరికే తమాషాకే అన్నాను. సరే, ఒక పని చెయ్యి, ఒక మనిషిని తయారు చెయ్యి, తనని లైబ్రరీకి పంపిస్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఆ గ్రీన్ బార్ చివరికి రాగానే ఈ రిమోట్ స్విచ్ ఆఫ్ చేసేయ్. నేను ఇమ్లీతో గేమ్ కొనడానికి వెళ్తాను. అలాగే బాస్. చూడు, నువ్వు ప్రిన్సిపల్ గారి కోసం లైబ్రరీకి వెళ్ళి ఆయన ఏ పని చెప్తే అది చెయ్యి. ఓకే, ఇప్పుడే వెళ్తున్నాను. చూసావా, మనం సరిగ్గా ఆర్డర్ ఇస్తే పని కూడా సరిగ్గా జరుగుతుంది. అలాగే జింటూ, సారీ, నేను ఇప్పుడే ఇమ్లీ ఇంటికి వెళ్తున్నాను, సరేనా? రండి రండి బాబు, తాజా తాజా చాట్ తినండి. ఓ, నేను కూడా చాట్ తినాలి కదా, కానీ ఇక్కడి నుంచి నేను వెళ్ళలేనే. ఇప్పుడు ఏం చెయ్యాలి? చూడు, నువ్వు ఈ డౌన్లోడ్ పూర్తయిన తర్వాత ఈ రిమోట్ తో కంప్యూటర్ ఆఫ్ చేసేయ్, ఓకే? అలాగే జింటూ. ఇది పూర్తయింది. ఇప్పుడు ఏమేమి చెయ్యాలో వెళ్ళి జింటూని అడుగుతాను. వీరిని పట్టుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. బాస్ బాస్, మ్యూజిక్ ఆన్ చేయండి, డాన్స్ చేయడం మొదలు పెట్టండి. నీ బుర్ర సరిగ్గా పనిచేస్తోందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాస్ బాస్, నేనిప్పుడు వీరిని పట్టుకోబోతున్నాను. తను నా ఎదురుగానే ఉన్నాడు. మోనా, లైట్స్ ఆన్, మ్యూజిక్ ఆన్, డాన్స్ మొదలు పెట్టాడు. వీరిని